జూన్ 13న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి మొత్తం 9,64,52,220 రూపాయల పరిహారాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ డబ్బును ఆ మహిళ కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ చెల్లించాలని చెప్పింది. లక్ష్మీ నాగల్లా అనే మహిళ అప్పట్లో తన ఇద్దరు కూతుళ్లతో కారులో అన్నవరం నుంచి బయలుదేరి రాజమహేంద్రవరానికి వెళ్తున్న సమయంలో వారిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో లక్ష్మి ప్రాణాలు కోల్పోగా ఆమె భర్త శ్యాంప్రసాద్ కేసు వేశారు. తన భార్య అమెరికాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో మాస్టర్స్ చేశారని, అంతేగాక యుఎస్ శాశ్వత నివాసిగా ఉన్నారని చెప్పారు. ఆమె అమెరికాలో నెలకు $11,600 సంపాదిస్తారని, తన భార్య మృతికి కారణమైన ఆర్టీసీ నుంచి 9 కోట్ల పరిహారం ఇప్పించాలని చెప్పారు. సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్లో మొదట విచారణ జరిగింది. ఆ ట్రైబ్యునల్ వాదనలు విన్న తర్వాత లక్ష్మి కుటుంబానికి 8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. 2014లో ట్రైబ్యునల్ ఆదేశాలు రాగా ఈ తీర్పును ఆర్టీసీ సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి 5.75 కోట్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును శ్యాంప్రసాద్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు లక్ష్మీ కుటుంబానికి 9,64,52,220 రూపాయలు చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని ఆదేశించింది.